హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్ణుడు మహాభారత ఇతిహాసాలలో ఒక వీరుడు. దుర్వాస మహర్షి కుంతి భోజుని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమె కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సాధారణంగానే సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవాడు. అయితే పూర్వజన్మలో కర్ణుడు ఒక రాక్షసుడట. కర్ణుడిని పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేవారు. అతనికి 1000 కవచాలు ఉండేవి. అతనికి ఉన్న 999 కవచాలు నరనారాయణులు ఛేదించి సంహరిస్తారు. అతడి తరువాత జన్మలో సహజ కవచకుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మిస్తాడు. నరనారాయణులు అంటే ఇప్పుడు శ్రీకృష్ణార్జునులు. అతని కురుక్షేత్ర సంగ్రామంలో సంహరిస్తారు. కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదం పుట్టిన కొడుకు కాబట్టి పెళ్లికి ముందు పుట్టిన వాడని పుట్టిన వెంటనే అతనిని గంగలో విడిచిపెడుతుంది. అయితే ఆ బిడ్డను సూత వంశుడైన అతిరథుడు అనువాడు తన భార్యకు రాధ ఇద్దరూ కలిసి గంగా నది యందు ఉన్నప్పుడు ఆ బిడ్డను గమనిస్తారు. తమకు బిడ్డలు లేక ఆ బిడ్డ దైవమే తమకు ఇచ్చిందని అనుకుంటూ ఆ బిడ్డను పెంచుతారు. అయితే కర్ణుడి పెంపుడు తండ్రి అయిన ఆ సూతుడు అస్త్ర విద్య అభ్యాసమునకై రాజకుమారులు ఎల్లా అస్త్ర విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వద్దకు పంపిస్తారు. అయితే ద్రోణాచార్యులు మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రాలు మాత్రం అతనికి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అప్పుడు కర్ణుడు ఎలా అయినా అస్త్రాలను పొందాలి అనుకుని బ్రాహ్మణ వేషం వేసుకుని పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాముగముగా అస్త్ర విద్య అభ్యసించి ద్రోణుడికి ప్రియ శిష్యుడు అర్జునుడి ఎల్లా ఎప్పుడు కోపోధృతుడై ఉండేవాడు. కనుక దుర్యోధనుడు ఇతనిని తనకు పరమాప్తునిగా చేసుకుని అంగదేశ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అయితే బ్రాహ్మణ వేషంలో వచ్చి పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుసుకున్న పరశురాముడు అతడికి ఒక శాపాన్ని విధిస్తాడు. మహాస్త్రములు ఇతనికి ఆపత్కాలమున ఫలించకపోనట్లు శాపమిస్తాడు. అంతేకాదు కర్ణుడు ఒకరాడు విలువిద్య అభ్యసించినప్పుడు ఒక బాణము అక్కడే ఉన్న బ్రాహ్మణుని ఆవు పేయం మీద పడి చచ్చిపోతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపగించి కర్ణుడికి సమరోద్రికమున రథచక్రము పుడమిని కుంగినప్పుడు అతనిని గాయపరిచిదరని ఆ క్షణంలోనే అతను చనిపోదుడని శాపమిస్తాడు. ఆ యుద్ధం సమయానికి తన కవచ కుండలాలను కూడా చేయడంతో ఆ యుద్ధంలో అలా అన్యాయంగా కర్ణుడు మరణిస్తాడు. అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి సరికొత్త ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాను. ధన్యవాదాలు.